దేవుని ప్రజలు దేవునితో పాటు ప్రయాణం చేయాలి. ఈరోజు మనుషులు దేవుణ్ణి విడిచిపెట్టి సాతానుతో కలిసి ప్రయాణం చేస్తున్నారు. సాతానుతో కలిసి ప్రయాణము చేసిన కుటుంబాలన్నీ వాడు ఓ పెద్ద అగాధమైనటువంటి గుంతలోనికి అనేక కుటుంబాలను నెట్టివేస్తున్నాడు. అనేక కుటుంబాలలో అసమాధానము, అశాంతి, ఆశీర్వాదము లేని పరిస్థితులలో సాతానుడు వాళ్ళను సులువుగా చిక్కులు పెట్టు పాపములలో పడవేస్తూ అనేక కుటుంబాలు దేవునితో నడవకుండగా, దేవునితో ప్రయాణము చేయకుండగా, దేవుని ఆశీర్వాదము లేకుండా చేయాలన్నదే సాతాను యొక్క పెద్ద కుట్ర. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, అపోస్తలుడైన పౌలు గారు ప్రార్థన చేయటానికి ఫిలిప్పు పట్టణములో ఓ ప్రార్థనా స్థలానికి వారు ప్రార్థన చేయటానికి వెళ్తున్నప్పుడు వారికి పుతోను అను దయ్యం పట్టినటువంటి ఒక చిన్నది ఎదురయ్యిందంట. వారి ప్రయాణం ఎక్కడికి వెళ్తున్నారు అంటే ప్రార్థనా స్థలానికి వారు ప్రయాణమై వెళ్తున్నారు. దేవునితో నడవాలని, దేవునితో సహవాసం చేయాలని, దేవుని సన్నిధిలో గడపాలని, దేవుని సన్నిధిలో ప్రతి విధమైన పరిస్థితులను దేవునితో చెప్పాలని వారు ప్రయాణమై వెళ్తూ ఉండగా వారికి ఎవరు అడ్డొచ్చారు? పుతోను అనే దయ్యం పట్టిన ఒక చిన్నది అడ్డుగా వచ్చిందంట. ఈరోజు మన కుటుంబాలకు కూడా ప్రార్థనా స్థలానికి రాకుండగా, దేవుని మందిరములో నువ్వు అడుగు పెడితే నువ్వు దీవించబడతావని సాతానుకు తెలుసు. నువ్వు ప్రార్థన, ఉపవాస ప్రార్థనల్లో పాల్గొంటే అత్యధికమైన విజయాలు పొందుతావని సాతానుకు తెలుసు. ఎలాంటి సమస్య కోసం ప్రార్థన చేసినా నీ సమస్యను పరిష్కరిస్తాడు దేవుడు అని సాతానుకు తెలుసు. కాబట్టే నిన్ను ఉపవాస ప్రార్థనలకు రాకుండా క్షణికమైన వాటికి, క్షణికమైన సంపాదన కోసము, ఒక్క పూట కూటి కొరకు నిన్ను సాతానుడు ప్రేరేపించి దేవుని సహవాసాన్ని తెగ్గొట్టేస్తూ ఉన్నాడు. దేవునితో గడపకుండగా నీవు దేవుని సన్నిధిలో గడిపితే నిన్ను దేవుడు ఎంత హెచ్చిస్తాడో సాతానుకు తెలుసు. దేవుని వాక్యము సాతానుకు తెలుసు. సాతానుడు నిన్ను ప్రార్థన చేయనీయకుండా ఆటంకపరిచి సులువుగా చిక్కులు పెట్టే పాపములో నిన్ను నెట్టివేస్తున్నాడు. ఈనాడు చాలా కుటుంబాలు సాతాను వలలో చిక్కుకొని పోబడ్డారు, సాతాను చేతిలో బంధించబడ్డారు. అలాంటి కుటుంబాలన్నిటికీ విడుదల కలగాలంటే ప్రార్థనా స్థలానికి వెళుతున్నప్పుడు ఏ ఆటంకం వచ్చినా దాని నుంచి విడుదల పొంది దేవుని సన్నిధిలో గడిపే మనస్తత్వాలు దేవుని ప్రజలకు వచ్చునుగాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన ఉంది, మన సంఘములో ప్రార్థన ఉంది అని మనకు తెలిస్తే ఎన్ని ఆటంకాలు వచ్చినా వాటి నుంచి పుతోను అనే దయ్యము మనల్ని ప్రార్థన చేయనీయకుండా చేస్తూ ఉంది. అందుకే మన కుటుంబాలలో ఆశీర్వాదాలు మనము పోగొట్టుకుంటున్నాం, చేతులారా పోగొట్టుకుంటున్నాం. కారణం ఏంటంటే దేవునితో ప్రయాణాన్ని విడిచి సాతానుతో ప్రయాణం చేస్తున్నారు. వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టి దైవభక్తిని పోగొట్టుకుంటున్నాము. వ్యర్థమైన వాటి చుట్టూ తిరుగుతూ పరిశుద్ధమైన దేవుని సన్నిధిని కోల్పోతున్నాం. మనం బాప్తిసం పొందిన తర్వాత దేవుని కొరకు ఒక సాక్షిగా మనం బ్రతకాలని దేవుడు కోరుకుంటాడు. బాప్తిసం పొందిన తర్వాత దేవునితో సహవాసం చేయాలని దేవుడు కోరుకుంటాడు. కాబట్టి దేవునికి ఒక ప్రీతిపాత్రమైనది ఈ భూప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది కుటుంబమే. భార్య, భర్త, పిల్లలు, కుటుంబము దేవునికి ఎంతో ప్రీతిపాత్రమైనది. అంటే దేవుడు ఇష్టపడేది ఓ అద్భుతమైన భక్తి కలిగిన కుటుంబాన్ని దేవుడు ఎంతగానో ఇష్టపడతాడు. అలాగునని సాతానుడు కూడా భక్తి కలిగిన కుటుంబాన్ని ఇష్టపడతాడు. సాతానుడు కూడా అబ్బో నీ ప్రార్థన చూసినాములే, ఆదివారం వస్తే చర్చికి పోతావులే,
నిన్నెట్టయినా పోనీయకుండా చేస్తా, నేను ఎట్టయినా నిన్ను ప్రార్థన చేయనీయకుండా చేస్తాను, ఎట్లయినా నీకు ఆశీర్వాదం రాకుండా చేస్తానని సులువుగా సింపుల్గా అనేక కుటుంబాలలో సాతానుడు జొరబడి దేవుడిచ్చే ఆశీర్వాదానికి పుతోను అనే పెద్ద దయ్యం అడ్డొచ్చిపడింది. పౌలంటే ఆయన ప్రార్థనా పరుడు కాబట్టి యేసు నామములో ఈ చిన్నదాన్ని పట్టి పీడిస్తున్న ఈ పుతోను అనేటువంటి దయ్యము యేసు నామములో వెళ్ళిపోవుగాక అని యేసు నామములో ఆజ్ఞాపించగానే ఆ పెద్ద సైతాను ఆ చిన్నదాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈనాడు క్రైస్తవులు కూడా అలాగుండాలి. దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు ఏ ఆటంకమైతే నిన్ను పట్టి పీడిస్తా ఉందో ఆ ఆటంకము యేసు నామములో తొలగిపోవుగాక. ఏమన్నారు? నేను కాదు అనాల్సింది, మీరే అన్నారు ఇంటి దగ్గర. ఆదివారము ప్రార్థనా సమయము, పరిశుద్ధమైన దినము, విశ్రాంతి దినము, మన పనులన్నిటిని విడిచి దేవుణ్ణి ఆరాధించే దినము, పరలోక ఆశీర్వాదాలు పొందే దినమది. కాబట్టి ఆనాడు భక్తులందరూ దేవుని మందిరముతో సంబంధము కలిగి అత్యధికమైన ఆశీర్వాదాలు పొందారు. నీ మందిరపు మేలుతో మమ్మల్ని తృప్తిపరచుచున్నావు అంటాడు కీర్తనకారుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి క్రైస్తవుల యొక్క ప్రయాణము దేవుణ్ణి విడిచిపెట్టి సాతానుతో ప్రయాణం చేస్తూ ఉన్నారు. సాతాను మార్గములలో నడుస్తున్నారు. దేవుడి మార్గాలను విడిచిపెట్టేశారు. వారి గమ్యస్థానాలు చేరలేక రకరకాలైన అవస్థలు పడుతున్నారు. కుటుంబాల పరిస్థితులు బహుదారుణకరమైన, దీవెనలు లేవని, సంతోషము లేదని, సమస్యలు వచ్చాయని, రోగాలు వెంబడిస్తున్నాయని ఎన్ని బాధలు చెప్తారో ఒక్కొక్క కుటుంబాన్ని కదిలిస్తే. కారణం ఏంటో తెలుసా? పెద్ద సైతాను వారిని ప్రార్థన చేయకుండా ఆటంకపరుస్తూ ఉంది. ఈ పరిశుద్ధమైన దినమున నేను జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధమైన దినమున ఏ ఆటంకము సాతానుడు నీ ముందు పెట్టినా, నీ ప్రయాణానికి అడ్డు వచ్చినా, ప్రతి సాతాను ఆటంకాలు తొలగిపోవునట్లుగా యేసు నామములో ఆజ్ఞాపించి నీవు దేవుని మందిరానికి అడుగు వేయగలగాలి. దేవునికి స్తోత్రం. చేస్తాం అలాగా? లేదు సార్, సాతాను మాటని వింటామంటారా? సాతాను మాట వింటే బొక్కబొరలో పడతారు ఏదో ఒక రోజున. మనకు తెలియకుండానే ప్రమాదంలో పడిపోతాం, మనకు తెలియకుండానే సమస్యల్లో కూరుకుపోతాం, మనకు తెలియకుండానే రకరకాలైన రోగాల చేత పట్టి బంధించబడి పీడించబడే ప్రమాదాలు ఈనాడు అనేక మంది అనుభవిస్తూ ఉన్నారు. వాటన్నిటి నుంచి నా దేవుడు విడుదల ఇస్తాడు. ఆ వాటన్నిటి నుంచి అద్భుతమైన కార్యముల చేత, అనేకమైన విజయముల చేత దేవుడు మన కుటుంబాలను బలపరచడానికి మనము దేవుని సన్నిధికి వెళుతూ ఉన్నప్పుడు, దేవునితో ప్రయాణం చేస్తూ వెళుతూ ఉన్నప్పుడు సాతానుడు నిన్ను అడ్డగించే ప్రమాదాలున్నాయి. జాగ్రత్త. సాతాను మనం గుర్తుపట్టకపోతే, అపవాదిని మనం గుర్తించకపోతే చాలా సులువుగా మనల్ని సాతానుడు మోసం చేస్తాడు. ఆ తర్వాత మన పరిస్థితులు భయానకంగా మారిపోతాయి. కాబట్టి మన జీవితాలు ఎప్పుడు కూడా దేవునితో ప్రయాణము చేసే వారంగా ఉండాలి. దేవునితో ప్రయాణము చేస్తూ దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలు పొందే కుటుంబాలుగా మన సంఘ బిడ్డలు, మన సంఘ కుటుంబాలు ఉండునుగాక. ఆమె చెప్పండి. ఆమె. హల్లెలూయా. ఎవరితో నడుద్దాము? మన ప్రయాణం దేవునితో మన ప్రయాణం ఉండాలి. అప్పుడు మన జీవితాలు జీవించబడతాయి. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఐగుప్తును విడిచిపెట్టారు. వారు కనానుకు ప్రయాణం చేయాలి. కనానుకు ప్రయాణం చేసేసరికి మధ్యలో దాదాపుగా 2-3 ప్రాముఖ్యమైన మజిలీలు ఉన్నాయి. అయితే ఆ మధ్యలో సీనాయి కొండ దగ్గర 2 సంవత్సరాలు దేవుడు వారిని ఆపాడు. 2 సంవత్సరాలు వారి ప్రయాణం ఆగిపోయింది. కారణం ఏంటంటే ఐగుప్తులో వారిలో భక్తి లేదు. ఐగుప్తులో జీవించినప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టి తిరిగారు. దేవుని యందు భయభక్తులు లేని వారు ఆ గుంపులో చాలామంది ఉన్నారు. దేవునికి అవిధేయులు ఉన్నారు,
దేవుని తిరుగుబాటు చేసిన వారు ఉన్నారు. దైవజనుడైన మోసే మీద సనుక్కున్న వారు ఉన్నారు. తిరుగుబాటు చేసి అనేక రీతులుగా మోసే మీద సనిగి గొనిగిన వారు ఉన్నారు. మోసేని విడిచి దేవుని మీద కూడా సనిగి గొనిగిన వారు ఉన్నారు. అందుకే వారి ప్రయాణాన్ని దేవుడు సీనాయి కొండ దగ్గర ఆపాడు. నీ ప్రయాణం ఎక్కడన్నా ఆగిపోయిందేమో, నీలో ఏమైనా పాప సంబంధమైన బలహీనతలు నిన్ను పట్టి పీడిస్తుంటే నీ ప్రయాణము దేవుని దగ్గర ఒకానొక చోట ఆగిపోయిందేమో. ఏ స్థలములో నీ ప్రయాణం ఆగిపోయిందో, ఏ స్థలములో సాతానుకు చోటిచ్చావో, ఏ స్థలములో సాతాను వైపు నీ ప్రయాణము అడుగులు మొదలు పెట్టావో, ఏ పరిశుద్ధమైన దినమున సాతాను బంధకాల నుండి నీ ప్రయాణము విడుదలవునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇజ్రాయేలీల ప్రయాణము ప్రారంభము కావాలి అంటే వారు దేవుని యొక్క విధులను కట్టడలను అనుసరించి వారు ప్రయాణం చేయాలి. ఇష్టానుసారంగా ప్రయాణం చేయటానికి వీలు లేదు. ఇజ్రాయేలీయులు 2 సంవత్సరాల ట్రైనింగ్ ఇచ్చాడు దేవుడు. 2 సంవత్సరాల్లో దేవుని పద్ధతులను అనుసరిస్తూ వారు ప్రయాణం చేయాలి. నువ్వు బాప్తిసం పొందావు అంటే బాప్తిసం పొందిన తర్వాత దేవుని యొక్క నిబంధనలను అనుసరిస్తూ ప్రయాణము చేయాలి. సొంత ఆలోచన, స్వచిత్తము దేవుడు ఎప్పుడు కూడా ఇష్టపడాడు. మన ఆలోచనలన్నీ పక్కన పెట్టి మన జీవితాన్ని బాప్తిసం తర్వాత దేవునికి మనము సమర్పించాం. ఎవరికి సమర్పించాం? దేవునికి సమర్పించాం. మన జీవితంలో ప్రతిరోజు కూడా దేవుని చిత్తమును అనుసరించి ప్రయాణం చేయాలి. మన ఇష్టానుసారంగా ప్రయాణం చేస్తే ముళ్ళ తుప్పల్లోకి పోవచ్చు, అడవుల్లోకి పోవచ్చు, అరణ్యములోనికి పోవచ్చు, భయంకరమైన లోయలు, అగాధము, అతివృష్టి, అనావృష్టి కలిగిన పరిస్థితుల్లో మనము తిరగవచ్చు. ప్రియులారా, ఇజ్రాయేలు ప్రజలు నడిచిన దారి కూడా అదే. ఇజ్రాయేలు అరణ్య ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఐగుప్తు నుంచి కనానుకు వారు నడిచినటువంటి దారి అగాధము కలిగినటువంటి స్థలాల్లో నడిచారు. లోయలు, అరణ్యములో, ఏ మనుషులు సంచరించినటువంటి ప్రదేశాల్లో దేవుని ప్రజలు ప్రయాణం చేస్తూ వచ్చారు. అయితే వారు క్షేమంగా రావటానికి కారణం ఏంటంటే వారు దేవుడు చెప్పినట్టుగా వారు ప్రయాణం చేశారు. చప్పట్లు కొడదాం దేవునికి స్తోత్రం. ఎలా నడిచారు వాళ్ళు? దేవుడు చెప్పినట్లుగా నడిచే ప్రతి ప్రయాణం వారి జీవితాలకు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. దేవుడు చెప్పినట్టుగా కాక సాతానుతో ప్రయాణం చేసేవారు బోర్ల బొక్కలైన పడవచ్చు, ఎల్లెలకలైన పడవచ్చు, పెద్ద గోతిలోనైనా పడిపోవచ్చు. కాబట్టి ఇజ్రాయేలు ప్రజలు వారి కుటుంబాలు దేవుని చేత దీవించబడటానికి, వారి ప్రయాణం క్షేమంగా సాగడానికి, వారి ప్రయాణములో కొరతలు లేకుండా, ఆకలి లేకుండా దేవుడు వారిని నడిపిస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. వారేం వంట వండుకోవాల్సిన పని లేదు. మనమైతే ఈ 30-40 మందికి గ్యాస్ స్టవ్లు పెట్టి, డేక్షలు పెట్టి, అన్నం వండి, పప్పు వండి ఎంత కష్టమో. కానీ ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు కాల్బలమే 6 లక్షలు ఉన్నారు. వారి కుటుంబాలతో కలిపితే 18 నుంచి 20 లక్షలు అని కొంతమంది పండితులు చెప్తారు. కొంతమంది పండితులు చెప్తారు 40 లక్షల మంది ప్రజలు ప్రయాణం చేస్తున్నారట. 40 లక్షల మంది ప్రజలకు దేవుడు సమృద్ధి అయిన ఆహారము ఇచ్చి పోషించాడు. ఆమెన్. హల్లెలూయా. ఎక్కడ? అరణ్యములో, ఏ ఆధారము లేని స్థలములో తన ప్రజల ప్రయాణములో వారికి సంపూర్ణమైన ఆహారాన్ని, సంపూర్ణమైనటువంటి క్షేమాన్ని దేవుడు తన ప్రజలకిచ్చి వారి ప్రయాణాన్ని కొనసాగించాడు. దేవునికి స్తోత్రం. ఈనాడు బాప్తిసం పొందిన మనము, మన కుటుంబాలు దేవునితో సంతోషంగా, ఆశీర్వాదకరంగా మన గమ్యస్థానానికి చేరాలి అంటే దేవునితో ప్రయాణము చేయటము ఈరోజే మనం మొదలు పెట్టాలి. ఈరోజే మనం మొదలు పెట్టాలి. ఎందుకంటే సాతానుడు ఏం చేస్తున్నాడు? మన కుటుంబాలను చిన్నాభిన్నం చేసి సంతోషము లేకుండా చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆదాము అవ్వలను, అంటే ఆదిలో ఆదాము అవ్వలను ఏం చేశాడు?
ఈ కుటుంబం బాగుంది అని సాతానుడు చూచాడు. సంతోషంగా ఉండడం సాతానుడు చూచాడు. దేవుడు ఏమని చెప్పాడు? అయ్యా, మీరు జాగ్రత్తగా ఉండండి, అన్నీ తినండి, కానీ మంచి చెడ్డల తెలివినొచ్చు వృక్ష ఫలాలను మీరు తినకూడదు, మీరు తిని దినమున నిశ్చయముగా చచ్చెదరు అని చెప్పాడు. వీళ్ళు బాగానే ఉన్నారు, కానీ ఒకానొక రోజున సాతానుడు సర్పము రూపములో ఏదెను తోటలో ప్రవేశించి ఏం చేశాడు? వారి ప్రయాణము దేవునితో నడిచినంత వరకు క్షేమంగా, ఆశీర్వాదకరంగా, సంతోషంగా, దేవునితో సహవాసం చేసే విధంగా ఉండింది. ఎప్పుడైతే పాపం వారిలో ప్రవేశించిందో ఏమైపోయారు తెలుసా? వారు దేవునికి దూరమయ్యారు. సాతాను ప్రయాణం, సాతానుతో నీ ప్రయాణం దేవునికి దూరం చేస్తుంది. సాతానుతో ప్రయాణం వలన వారు ఏం చేశారు తెలుసా? ఏదేను తోటను పోగొట్టుకున్నారు. అంటే సమృద్ధినిచ్చే ఆశీర్వాదాన్ని ఒక కుటుంబము పోగొట్టుకుంది. శాపగ్రస్తులైపోయారు. నీవు బ్రతుకు దినములన్నిట ముఖపు చెమట కార్చి ఆహారము తిందు అన్నాడు. చూసారా? దేవునితో ప్రయాణము చేసినంత వరకు ఆదాము అవ్వలకు ఉన్నంత సుఖం ప్రపంచంలో ఎవరికి లేదు. దేవుణ్ణి విడిచి సాతానుతో ప్రయాణం ప్రారంభించగా దేవుడు పరిశుద్ధ స్థలములో నుంచి బయటికి నెట్టివేశాడు. సాతానుతో ప్రయాణం, ఆదాము అవ్వల కుటుంబం విచ్ఛిన్నమైపోయింది, దేవునికి దూరం అయిపోయింది, శాపగ్రస్తులయ్యారు. ప్రియులారా, ఈ సందర్భంగా నేను చెప్పే మాట ఏంటంటే, మన కుటుంబాలు దేవునితో ప్రయాణం చేయాలి. మన కుటుంబాలు దేవునితో ప్రయాణం చేయాలి. మన కుటుంబాలు పాడు చేయటానికి సాతానుడు వెంబడిస్తూనే ఉన్నాడు. అందుకే పౌలు అంటాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనములో, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి అంటున్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22 నుండి 6వ అధ్యాయము 9వ వచనం వరకు కూడా ఒక కుటుంబము కట్టబడటానికి, ఒక కుటుంబము దేవునితో ప్రయాణము చేయటానికి అవసరమైన సూత్రాలన్నీ దేవుడు అపోస్తలుడైన పౌలు గారి ద్వారా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 6వ అధ్యాయం 9వ వచనం వరకు కూడా ఆ వచనాలన్నీ రాయబడి ఉన్నాయి. తిరిగి 6వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు పౌలు గారు, చూడండి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. హల్లెలూయా, గట్టి చెబుదాం, హల్లెలూయా. విశ్వాసులు ఏం ధరించుకోవాలంట? అపవాది తంత్రములను ఎదిరించుటకు, దేవునితో ప్రయాణము చేయకుండా సాతానుడు నిన్ను అడ్డగించే సందర్భాలు నీకు ఎదురైనప్పుడు ఏం చేయాలంట? అక్కడ సర్వాంగ కవచమును ధరించుకోవాలట. దేవుడిచ్చే సర్వాంగ కవచము నీకుంటే సాతానుడు నిన్ను ముట్టడు. దేవుడిచ్చు సర్వాంగ కవచము నీవు ధరించుకుంటే సాతానుడు నిన్నెన్నడు కూడా తాకలేడు. సాతానుడు గజగజ వనికి వాడు పారిపోతాడు. కాబట్టి ప్రియులారా, మోషేతో కలిసి ఇజ్రాయేలు ప్రజలు కనాను ప్రయాణం చేస్తూ ఉన్నారు. కనాను ప్రయాణం చేస్తూ ఉంటే దేవుడు వారికి ఏం చెప్పాడు? 9వ అధ్యాయం 23వ వచనం చూద్దాం మరొకసారి. యెహోవా మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకొనిరి, యెహోవా మాట చొప్పున వారు ప్రయాణము చేసిరి. మోసే ద్వారా యెహోవా చెప్పిన మాటను బట్టి యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచిరి అంటున్నాడు. ఈ సందర్భంగా కుటుంబాలకు దేవుడిచ్చిన మాటలు ఏంటంటే, దేవుని మాట చొప్పున వారు ప్రయాణం చేయాలి, మన ఇష్టానుసారంగా ప్రయాణం చేయకూడదు. ఇందులో 3 అనుభవాలు చెప్పి నేను ముగిస్తాను. ఇజ్రాయేలు ప్రజలు మొదటి అనుభవం, వారు ప్రయాణము చేయాలి అంటే ఏం రాయబడింది? 15 నుంచి 23 వచనాల్లో అక్కడ ఒక పదం పదే పదే కనిపిస్తూ ఉంది. ఆ పదం ఏంటంటే మేఘము అనే పదం. 15వ వచనములో ఉంది, 16వ వచనములో ఉంది, 17వ వచనములో 2 సార్లు ఉంది, 18వ వచనము, 19వ వచనం, 20వ వచనం, 21వ వచనములో 3 సార్లు మేఘము అనే పదం ఉంది. 22వ వచనములో కూడా మేఘము అనే పదం. అంటే
ఇజ్రాయేలీయుల ప్రయాణానికి ఇక్కడ ఒక మేఘమును గుర్తుగా పెట్టాడు దేవుడు. ఇజ్రాయేలు ప్రజలు ప్రయాణం చేయాలి అంటే వారు మేఘము మందిరం మీద నుండి పైకి ఎత్తబడి మేఘము కదులుచున్నప్పుడు మేఘముతో పాటు వారు ప్రయాణం చేయాలి. ఎట్లా ప్రయాణం చేయాలి? మేఘము ప్రయాణము చేస్తేనే వీరు ప్రయాణం చేయాలి. మేఘము నిలిచిపోతే ఇజ్రాయేలీయుల ప్రయాణము కూడా అక్కడే ఆగాలి. మేఘం ఆగినా నేను పోతానంటే ముళ్ళకంపులో పడి ఏమవుతావు? ముళ్ళకంపలో పడి లేదా తెలియని లోయలో పడి ప్రమాదాన్ని కొని తెచ్చి పెట్టుకుంటావు. ఇజ్రాయేలు ప్రజలు మేఘము వారు నిలిచి ఉంటే నిలిచేవారు, మేఘము కదులుతూ ఉంటే మేఘముతో పాటు ఇజ్రాయేలు జనాంగమంతా నడిచేవారు. అందుకోసమే మేఘముతో నడిచిన ఇజ్రాయేలు ప్రజలు సురక్షితముగా వారు కనాను చేరగలిగారు. తిరుగుబాటు చేసిన వారు, సాతాను మార్గములో ప్రయాణము చేసిన వారు, అనేక సార్లు సనిగి గొనిగిన వారు అరణ్యములో రాలిపోయారని రాయబడింది. సాతానుతో ప్రయాణము నీ జీవితము రాలిపోయే ప్రమాదములోనికి నెట్టివేయబడతావు. మేఘమును అనుసరించి నడిచిన ప్రతి కుటుంబము కూడా గమ్యస్థానానికి సురక్షితంగా చేరి దేవుడిచ్చే స్వాస్థ్యాలను పొందుకోగలిగారు. హల్లెలూయా. ఈనాడు బాప్తిసం పొందిన కుటుంబాలు మేఘమును అనుసరించి నడవటం అంటే కొత్త నిబంధన ప్రకారము పరిశుద్ధాత్మ దేవుణ్ణి అనుసరించి మనము నడవాలి. ఆత్మపూర్ణులై ఉండి అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎలా నడిపిస్తే అలా నడవాలి, దేవునికి ఇష్టమైనట్లుగా. పరిశుద్ధాత్మ దేవుడు వద్దంటే ఆ పని ఆపాలి. దేవుడు ఆయన చిత్తాన్ని మనకు బయలుపరిస్తే ఒక అడుగు ముందుకు వేయాలి. అలా వేయటం ద్వారా మన జీవితాలు దీవించబడతాయి, మన కుటుంబాలు దీవించబడతాయి. పాశ్రముల సహవాసము 2018 జనవరి 29న ప్రారంభమైంది. మన చర్చిలోని 13 మంది పాశ్రములతో ఈ పని మొదలుపెట్టాము. అయితే దేవుడు ఇప్పుడు 3 రాష్ట్రాల్లో దాదాపుగా 200 సంఘాలు అంటే 200 మంది పాశ్రమలను ప్రతి నెల కలవటానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవునితో ఒక ప్రయాణము చేయాలన్నా, దీవించబడాలన్నా దేవుని చిత్తము కొరకు ప్రార్థన చేయాలి. ఆ పని జరిగించటానికి 100 రోజుల ఉపవాస ప్రార్థన చేశాం. ఒక పని మొదలు పెట్టాలి అంటే 100 రోజుల ఉపవాస ప్రార్థన చేశాం. నాతో పాటు చివరి 40 దినాలు మన పాస్టమ్మ గారు కూడా 40 దినాలు ఆరోగ్యం బాగోలేకపోయినా చివరి 40 దినాల్లో ఈ ఉపవాస ప్రార్థనలో గడిపింది. 100 రోజుల ఉపవాస ప్రార్థన తర్వాత ఈ పాస్టమ్మలను సంఘాలను బలపరిచే పరిచర్యను దేవుడు మన చిన్న సంఘానికి ఇచ్చాడు. మన చిన్న సంఘంలో ఉండే మన కూలి పని చేసుకునేవారు, ప్రయాసపడుతున్నటువంటి వారు, అక్కడక్కడ తెలిసిన వారు, ఉద్యోగస్తులు, మన కుటుంబానికి సంబంధించిన వారు ఈ పరిచర్యకు ఆర్థికంగా సహాయం చేస్తున్నారు. ఒక్కొక్క పాస్టర్మకు 500 రూపాయలు అంటే ఒక్కొక్క సంఘానికి. అలా చేస్తూ 3 రాష్ట్రాలలో అనేక సంఘాలను బలపరచడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. దానంతటికి విజయానికి కారణం ఏంటంటే దేవునితో మనము ప్రయాణం చేయాలి. ఎవరితో చేయాలి? దేవునితో మనము ప్రయాణము చేస్తే మన కుటుంబాలు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా దేవుడు మన కుటుంబాలను మార్చునుగాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక రెండవది ఏంటంటే ఇజ్రాయేలు ప్రజలు మేఘమును అనుసరించి వారు ప్రయాణం చేయాలి. రెండవది వచ్చేసి అదే చూడండి, ఆ వచనంలో యెహోవా నోటి మాటను బట్టి వారు ప్రయాణం చేయాలట. చదవండి ఆ మాట. యెహోవా మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకొనిరి, యెహోవా మాట చొప్పున వారు ప్రయాణము చేసిరి అని రాయబడింది. అంటే ఎవరు చెప్పితే ప్రయాణం చేశారు? వాళ్ళు యెహోవా నోటి మాటను బట్టి, దేవుడు మాట్లాడితేనే వారు ప్రయాణానికి సిద్ధపడాలి. దేవుడు మౌనంగా ఉంటే ఏం చేయాలి? వారు ప్రయాణాన్ని నిలిపివేసుకోవాలి.
యెహోవా మాట చొప్పుననే వారు ప్రయాణం చేశారట. లేయండి ప్రజలారా అనగానే అందరము లేచి నిలబడి దేవుని ఆ మేఘం వెంట వారు ప్రయాణం చేశారు. అంటే ఆ మేఘం వెంట ప్రయాణం చేయాలన్నా దేవుడు తన నోటి నుంచి ఆయన మాట చెప్పగానే ఆయన మాటను బట్టి, యెహోవా నోటి మాటను బట్టి వారు ప్రయాణము చేసిరి అని రాయబడింది అక్కడ. కాబట్టి మన కుటుంబాలు ఆశీర్వాదం పొందాలి అంటే ఏం చేయాలి? దేవుని మాటను బట్టి మనం ప్రయాణం చేయాలి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. మనం ప్రతిదినము వాక్యము చదవటము ద్వారా, వాక్యం వినటము ద్వారా దేవుడు ఆయన నోటి మాటను మనకు బయలుపరుస్తాడు. ఏ కార్యం చేయాలన్నా దేవుడు సెలవిస్తే ఆ మాట ప్రకారం మనము ప్రయాణము చేస్తే మన కుటుంబాలు దీవించబడతాయి. దేవునికి స్తోత్రం. మన సొంత ప్రయత్నాలు చేస్తే, దేవుని సెలవు లేకుండా చేసే ఏ పని కూడా మనకు దీవెన ఉండదు. చిన్న పని చేసినా దేవుని చిత్తము కొరకు ప్రార్థన చేయాలి. ఇంటికి పునాదులు వేసుకున్నా, గోడలు కడుతూ ఉన్నా, లెంటలు వేస్తూ ఉన్నా, స్లాబ్ వేస్తున్నా ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అలా దేవుని చిత్తానుసారంగా వేసుకొనకపోతే అవన్నీ కూడా ఒకరోజు ఏమైపోతాయి? కొలాప్స్ అయిపోతాయి. ప్రియులారా, మన జీవితాల్లో దేవుని చిత్తము లేకుండా చేసే ప్రతి పని కూడా మనం ఆ పని వలన దీవించబడలేము. మన పని, మన ఉద్యోగాలు, మన ప్రయాణాలు ఆశీర్వాదకరంగా మార్చబడాలి అంటే ఏం చేయాలి? యెహోవా నోటి మాటను బట్టి ఇజ్రాయేలీయులు ప్రయాణము చేసినట్లుగా మనం కూడా ఏం చేయాలి? ఆయన మాటను బట్టి మనము ప్రయాణం చేయాలి. ఈ మాట సంఖ్యాకాండం 9వ అధ్యాయములో యెహోవా నోటి మాట అనే పదం చూడండి. 18వ వచనములో 2 సార్లు, 20వ వచనములో 2 సార్లు, 23వ వచనములో 3 సార్లు రాయబడి ఉంది. ఇంటికి వెళ్ళాక మీరు చదవండి. దేవుడు పదే 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 ఇజ్రాయిల్ ప్రజలకు చెప్పడానికి కారణం ఏంటంటే, హెబ్రీయులకు ఒక సూత్రం ఉండేది. దేవుడు ఒకసారి చెప్పితే అది చాలా పర్ఫెక్ట్, ఇక 2-3 సార్లు చెప్పాడు అంటే ఖచ్చితంగా పాటించాలి అని వాళ్ళు గుర్తుంచుకునేవారు. ఈడ పాస్టర్ గారు గొంతు పగిలేటట్లు చించుకొని, గొంతు పగిలేటట్లుగా అరిచి చెప్పినా ఈ చెవులు వింటారు, ఈ చెవులో ఇడిచిపెట్టేస్తున్నారు. కానీ హెబ్రీయులు అలాంటి వాళ్ళు కాదు, ఇజ్రాయెల్ ప్రజలు అలాంటి వారు కాదు. దేవుడు ఒకసారి చెప్తే వింటారు, రెండవసారి చెబితే జాగ్రత్త పడతారు, మూడవసారి దేవుడు చెప్తాడంటే అతి జాగ్రత్త కలిగి దేవునికి లోబడే మనస్సు కలిగిన వారు వాళ్ళు. చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం. మనకు 100 సార్లు పాస్టర్ గారు చెప్పినా పాస్టర్ గారేలే, మా సారేలే అనుకుంటాం. నా మాటలు కాదు నేను చెప్పేది, దేవుని మాటలు మనం వింటున్నామో దేవుని మాట చొప్పున మనం అడుగు వేస్తే దీవెనకరంగా మనం మార్చబడతాం. కీర్తన 19:7వ వచనంలో ఒక మాటను చూడండి. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణము తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. ఏమంట? దేవుని యొక్క మాట లేదా ధర్మశాస్త్రము అది యథార్థమైనది, ప్రతి విశ్వాసి యొక్క ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తుంది, ఆనందింపజేస్తుంది. ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని నోటి మాట ఉపయోగపడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇజ్రాయేలు ప్రజలు దేవుని వాక్యము దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన నోటి మాటను శ్రద్ధగా వినే మనస్తత్వం కలిగిన వారు. కాబట్టి మొదటి కీర్తన 3వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. అలా ధ్యానించేవారు, ధర్మశాస్త్రమును అనుసరించేవారు, దేవుని వాక్యాన్ని, దేవుని నోటి మాటను పట్టి జీవించేవారు ఎలా ఉంటారంట? 3వ వచనంలో, అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతయు సఫలమగును. నువ్వు ఏ పని మొదలు పెట్టినా
ఆ పని సఫలమవుతుంది. ఎప్పుడో తెలుసా? యెహోవా నోటి మాటను బట్టి నీవు ప్రవర్తించినప్పుడు, యెహోవా నోటి మాటను బట్టి నీవు ప్రయాణం చేసినప్పుడు నీవు చేయునదంతయు సఫలమగును. నీవు సమస్యల్లో కూరుకొని పోవు, అసమాధానము నీ ఇంటిలోనికి ప్రవేశించదు, అనారోగ్యము నిన్ను పట్టి పీడించదు, రకరకాలైన సమస్యలు, వేదనలు నీకు దూరంగా పారిపోయే అద్భుతమైన ఆశీర్వాదం ఎప్పుడు వస్తుందంటే యెహోవా నోటి మాటను బట్టి నీవు ప్రయాణం చేస్తే. యెహోవా నోటి మాటను బట్టి ఇజ్రాయేలీయులు ప్రయాణం చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక మూడవది ఏంటంటే దేవుని ప్రజలు ఈ 9వ అధ్యాయం 15వ వచనములో 3 సార్లు చెప్పబడిన మాట ఒకటి ఉంది. మందిరము అనే పదం ఉంది. ఏమంట? 15వ వచనములో 3 సార్లు ఉంది, 16వ వచనములో ఒకసారి ఉంది, 18వ వచనములో ఒకసారి ఉంది, 20వ వచనములో ఒకసారి ఉంది, 22వ వచనములో ఒకసారి ఉంది. దేని గురించి? మందిరమును గూర్చి చెప్పబడింది. ఇజ్రాయేలీయులు క్షేమకరమైన ప్రయాణము చేయటానికి వారు మందిరము, సాక్ష్యపు మందిరము, నిబంధన మందిరము, ఆ దేవుని యొక్క మందిరము, వారు ఆ మందిరమును అనుసరించి వారు ప్రయాణం చేయాలి. అంటే మందిరముతో సంబంధము కలిగి ప్రయాణము చేయాలి ప్రతి కుటుంబము కూడా. ఈనాడు మందిరానికి దూరంగా బ్రతుకుతున్నారు చాలామంది. మందిరమునకు దూరంగా బ్రతికేవారు సాతాను ప్రయాణంలో ఉన్నారని అర్థం. ఇజ్రాయేల్ ప్రజలు క్షేమంగా చేరటానికి మందిరమును అనుసరించి వారు ప్రయాణం చేయాలి, మందిరముతో సంబంధము కలిగి వారు ప్రయాణం చేయాలి. ఒక సేవకుడు అంటాడు, ఆదివారం పరిశుద్ధమైన మందిరానికి పోకుండా సాతానుడు 4 సులువైన సూత్రాలు కనిపెట్టాడంట. ఎవరు? సాతాను 4 సులువైన సూత్రాలు కనిపెట్టాడంట. అందులో మొదటి సూత్రం ఏంటంటే ఆ రోజు వ్యాపారాలకు వెళ్ళమని సాతానుడు ప్రోత్సహిస్తాడట. దేని కొరకు? ఆ రోజు దేవుని మందిరాన్ని విడిచిపెట్టి వ్యాపారం చేసుకో, కూలి పని చేసుకో, ఇంకా నువ్వు బయట రోడ్లమ్మడి తిరుగు అని చెప్తాడు సాతానుడు. ఎందుకు తెలుసా? నువ్వు మందిరానికి పోతే దీవించబడతావని తెలిసి ఆదివారం రోజున ఫస్ట్ పెట్టే శోధన సాతానుడు ఏంటంటే మందిరానికి దూరంగా ఉండటానికి నీ వ్యాపారాలు చేసుకో అంటాడు. వ్యాపారమైనా, కూలి పని అయినా, ఇంకే పనైనా సాతానుడు ఏం చేస్తాడంటే మందిరానికి దూరంగా ఉంచటానికి వ్యాపారాలు చేసుకోమంటాడు. మొదటి సూత్రం అది, సాతాను సూత్రం. రెండవ సూత్రం ఏంటంటే ముచ్చట్లు పెట్టుకుంటారు వీళ్ళు. ఆదివారం రోజున ఏం పెట్టుకుంటారట? సాతానుడు ఏం చేస్తాడు? పోదాంలే, టైం ఉంది కానీ 10 గంటలకు అన్నాడు కదా సారు, 10 గంటలకు పోదాంలే అని 10 గంటల వరకు ముచ్చట్లు పెట్టుకొని ఆ ఇంటి చుట్టూ, ఆ రోడ్డు చుట్టూ, ఈ వీధి చుట్టూ, ఆ వీధి చుట్టూ తిరుగుతూనే ఉంటారు వీళ్ళు. అంటే సాతానుడు ఆదివారం సమయానికి దేవుని యొక్క మందిరానికి వెళ్ళకుండా ముచ్చట్లతో నింపేస్తున్నాడు కుటుంబాలను. ఏం ముచ్చట్లవి? ముసలమ్మ ముచ్చట్లు, పనికిరాని ముచ్చట్లు, దీవెన పోగొట్టే ముచ్చట్లు, నీ కుటుంబానికి శాపాన్ని తెచ్చిపెట్టే ముచ్చట్లు. నీకు కుటుంబంలో నీ ప్రయాణము సాఫీగా సాగకుండా సాతానుడు రెండవ సూత్రం ప్రయోగిస్తాడు. మొదటి సూత్రం తప్పావా, రెండవ సూత్రములో వాడు లాగేస్తున్నాడు. దేవుని మందిరానికి సమయానికి వెళ్ళకుండగా రెండవ సూత్రము ద్వారా నిన్ను పడగొట్టి ముచ్చట్లు పెట్టి మందిరానికి ఆలస్యంగా వెళ్ళటం ద్వారా 90% ఆశీర్వాదాన్ని సాతానుడు దొంగిలించేస్తూ ఉన్నాడు. చూసారా ఎంత బాధాకరమైన విషయం ఇది? విశ్వాసులకు అర్థం కావట్లేదు. మేము సాతానుతో ప్రయాణం చేస్తున్నామని అర్థం కావట్లేదు. దేవుని ప్రయాణములో నుంచి తొలగిపోయారు, సాతాను వైపు ప్రయాణం చేస్తూ ఉన్నారు. సాతాను ప్రయాణములో రెండవ సూత్రములో ఇరుక్కుపోతున్నారు. ఇక సాతాను రెండో సూత్రం కూడా నువ్వు తప్పించుకునే పరిస్థితులు ఉన్నప్పుడు వాడు మూడవ సూత్రాన్ని
ప్రయోగిస్తాడు. మూడవ సూత్రం ఏంటంటే ఆదివారం రోజుననే ప్రయాణాలు పెడతాడు నీకు. ఏం పెడతాడు? ప్రయాణాలంటే ప్రార్థనకు వచ్చే వారం పోవచ్చులే, ఈ వారము ప్రయాణం పోదాం, ఈ వారము పెళ్లి చూపులోకి పోదాం. ఆదివారం రోజున పెట్టుకునే పంచాయతీలు అవి దేవునికి అంత సమంజసమైనవి కాదు. వారు తెలియక అలా పెట్టేసుకున్నారు. కానీ ఆదివారం రోజున ఏ పని చేయకూడదని దేవుడు చెప్పాడు. ఆదివారం రోజున నీకు ప్రయాణాలు పెట్టి దేవుణ్ణి ఆరాధించకుండా సాతానుడు నిన్ను మోసగిస్తున్నాడు. చూసారా? ఏ ప్రయాణం వచ్చినా ఆరాధన తరువాతనే అని నువ్వు ఫిక్స్ కావాలి. మధ్యాహ్నం 2 తర్వాత నువ్వు హైదరాబాద్ వెళ్ళు, విశాఖపట్నమో ఫ్లైట్ ఎక్కితే గంటకల్లా వెళ్ళిపోతారు. సుధాకర్ అంతేనా? విశాఖపట్నం కూడా పోవచ్చు. ఇక్కడ నుంచి ఆదివారం ప్రార్థన అయిన తర్వాత హైదరాబాద్కు కూడా పోవచ్చు. ఆరాధనకు రాకుండా సాతానుడు 3వ సూత్రం విశ్వాసుల కుటుంబాల మీద ప్రయోగిస్తున్నాడు. ఆ 3వ సూత్రం ఏంటంటే ప్రయాణాలు పెట్టి నిన్ను ఆరాధించకుండా చేస్తున్నాడు. ఇక 4వ సూత్రం ఏంటంటే ఇంటి పనులు అంటే ఆ రోజే బట్టలు స్టాక్ పడి ఉంటాయి. ఈడ పాటలు పాడుతుంటే వెనకంగా ఫట్ ఫట్ అని కింద కొడుతుంటుంది మా అక్క. మందిరం పని చేస్తుంది కానీ ప్రార్థనకు మాత్రము ఆలస్యంగా వస్తుంది. మనం ఎంత పని చేసినా దేవుడు మనల్ని లెక్కించే సమయం ఎప్పుడంటే ప్రారంభ ప్రార్థన నుంచి దేవుని సన్నిధిలో కూర్చోవటమే మనం లెక్కించబడతాం. అంతేగాని పాటలు అయిపోయినాక పోదాములే, ఆరాధన అయిపోయినాక పోదాములే, వాక్యం అయిపోయినాక పోదాములే అని అనుకుంటున్నావంటే సాతానుడు నిన్ను 3వ సూత్రముతో లాగేశాడు. కాబట్టి అందుకే పౌలు అంటాడు, అపవాది తంత్రములను ఎరిగిన వారమై దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకోవాలట. ఊరికే చెప్పలేదు పౌలు గారు. కుటుంబాలు సాతాను ఉచ్చులో పడకుండా దేవుని మందిరతో సంబంధాన్ని తెగొట్టి సహవాసాన్ని పోగొట్టి ఆశీర్వాదాన్ని నీకు దూరము చేయటమే సాతాను యొక్క లక్ష్యం. సాతానుతో ప్రయాణం చేసేవారు ఎక్కడో చోట భయంకరమైన గోతులో పడిపోతారు, లేవలేని అగాధములోనికి నెట్టివేయబడతారు. ప్రియులారా, ఎన్ని చెప్పాను సాతానుడు? మొదటిది గుర్తుపెట్టుకున్నారా? గుర్తుపెట్టుకోండి. ఆదివారం వస్తే ఇవి అడ్డొచ్చినాయనుకో, యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నా వెళ్ళిపో. చెప్పండి, యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నా వెళ్ళిపో అనాలి. ఏంటి వెళ్ళగొడతారు? అపవాదిని వెళ్ళగొట్టాలి. అపవాది 4 సూత్రాలను కూడా యేసు నామములోనే ఏం చేయాలి? వెళ్ళగొట్టాలి. మొదటి సూత్రం ఏం చెప్పాను? ఏ పని చేయకుండా, అంటే పని చేయటానికి ఆ రోజు, ఎందుకంటే ఈరోజే దండి కూలిస్తాం రండి అంటారు. ఆదివారం దండి కూలిస్తామంటే డబ్బును ఆశ చూపి సాతానుడు నిన్ను దేవుని మందిరానికి దూరం చేస్తాడు. రెండవది ముసలమ్మ ముచ్చట్లు. ఆదివారం రోజే, ఈరోజే రెస్ట్ దొరికింది కాబట్టి ఆ ఇంటిలతో మాట్లాడి, ఈ ఇంటిలో మాట్లాడి, రోడ్డు మీద వచ్చినతో మాట్లాడి, పక్కింటిలతో మాట్లాడి, పైనింటిలతో మాట్లాడి, కిందింటిలతో మాట్లాడి ఏం చేస్తాడు సాతానుడు? సమయం అంతా పోగొట్టేస్తాడు. ముసలమ్మ ముచ్చట్లు పెట్టి దేవుని మందిరానికి దూరం చేస్తాడు. మూడవది వచ్చేసి ఏంటి? ప్రయాణాలు. ఆదివారమే ప్రయాణం పెట్టుకుంటారు వీళ్ళు. ఎందుకు? ఈరోజే సెలవు కాబట్టి ఆదివారమే ప్రయాణాలు పెట్టుకొని దేవుని మందిరముతో సహవాసం పోగొట్టుకుంటారు. నాలుగవది వచ్చేసి ఇంటి పనులు, వంట పనులు. అంటే ఆ రోజే ముక్కలు తెచ్చుకొని ఉడికిచ్చి తలకు టైం అయిపోయింది. కాబట్టి ఇంటి పనులను కూడా పక్కన పెట్టగలిగిన భక్తి జీవితము క్రైస్తవ కుటుంబాలకు రావాలి. దేవునికి స్తోత్రం. ఇజ్రాయేల్ ప్రజలైతే వారు ఐగుప్తు నుండి ప్రయాణములో ఇవన్నీ ఆటంకాల నుంచి విడుదల పొంది యెహోవా మాట చొప్పున వారు ప్రయాణం చేస్తూ వచ్చారు. తర్వాత దేవుని మందిరముతో సంబంధము కలిగి వారు ప్రయాణం చేస్తూ వచ్చారు. కాబట్టి వారు దీవించబడ్డారు, వారు ఆశీర్వదించబడ్డారు. దేవుని మందిరముతో వారు సంబంధము కలిగి ఏం చేశారు? అత్యధికమైన ఆశీర్వాదాలు, స్వాస్థ్య భాగాలు వారు పొందుకోగలిగారు. దేవునికి స్తోత్రం చెబుదాం.
హల్లెలూయా. వచ్చే వారం నుంచి నేను సాతానుతో ప్రయాణము చేయను, దేవునితో ప్రయాణం చేస్తానన్న వారు ఒకసారి 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అందరు దేవునితో ప్రయాణం చేస్తారా? చాలా సంతోషం. రేపు ఆదివారం తెలుస్తుంది మీ కథ. ఎంతమంది దేవునితో ప్రయాణం చేసి దేవుని మందిరంలో ఉన్నారో, సాతానుతో ప్రయాణం చేసి వెనకబడిపోయారో రేపు వచ్చే ఆదివారం అర్థమవుతుంది. కాబట్టి ఏ ప్రయాణము చేసినా దేవునితో మనము చేసే ప్రతి ప్రయాణము మనము గమ్యస్థానానికి సురక్షితంగా చేర్చబడతాము. దేవుని స్వాస్థ్య భాగాలు ఇజ్రాయేలీయులు పొందినట్లుగా దేవుడిచ్చే శ్రేష్టమైన ఆశీర్వాద భాగ్యాలు మన కుటుంబాలు సమృద్ధిగా పొందుకొనుగాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి సాతాను తంత్రములను ఎరిగి సాతానును గద్దించి దేవునితో సంబంధం కలిగి జీవించే ప్రతి కుటుంబము కూడా ఆశీర్వాదకరంగా నా దేవుడు మార్చగలిగిన సామర్థ్యము ఆయనకు మాత్రమే ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టి చేద్దాం. హల్లెలూయా. దేవుడు ఏం చేయబోతున్నాడు? వచ్చే వారం నుంచి నువ్వు సాతాను తంత్రములను ఎరిగి అపవాదిని గద్దించి దేవుని మందిరముతో సంబంధము కలిగి ఉంటే నీ దీవెన నెల తిరక్కముందే నీ దీవెన రెట్టింపవునుగాక. ఆమెన్. రెట్టింపు ఆశీర్వాదాలు పొందాలి దేవుని పిల్లలు. కాబట్టి రెట్టింపు ఆశీర్వాదముల కొరకు ప్రార్థన చేద్దాం. అందరం కూడా మోకరించండి, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేద్దాం. జీవము గల మా తండ్రి పరిశుద్ధుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు స్తోత్రములు. నిజమైన ఆయన, మా జీవిత ప్రయాణములు మీతో ప్రయాణము చేయగలిగితే గమ్యస్థానమునకు సురక్షితముగా చేర్చడమే కాకుండా శ్రేష్టమైన స్వాస్థ్య భాగాలను ఇజ్రాయేలు జనాంగమునకు ఇచ్చినట్లుగా మాకు మా కుటుంబములకు కూడా శ్రేష్టమైన పరలోక సంబంధమైన భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును నాయన మీరు మాకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నందుకై మీకు స్తోత్రాలు. మా కుటుంబాలను దీవించండి నాయన. ఈ 3వ మాసంలో మమ్మల్ని ప్రవేశపెట్టి ఈ మొదటి పునరుత్థాన దినమున మీ సన్నిధిలో గడిపే భాగ్యం ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. వచ్చే వారం నుంచైనా సాతాను యొక్క కుయుక్తులను గుర్తించి సాతాను యొక్క తంత్రములను ఎరిగిన వారై ప్రభువా మీరిచ్చే సర్వాంగ కవచం ధరించుకునే కుటుంబాలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ సన్నిధిలో క్రమముగాను మర్యాదగాను మిమ్మల్ని ఘనపరిచి ఆరాధించుటకు మా జీవితాలను స్థిరపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ చిత్తమును నెరవేర్చి మీ నామమునకు మహిమ కలిగించుకోనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.